అశోక్ కుమార్ గారు, సహకార సంఘ నిర్మాణం ఎలా చేసుకోవాలి? ఒకవేళ మనం సహకార సంఘ నిర్మాణం చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు ఉంటాయా? తప్పనిసరిగా ఇప్పుడు సహకార శాఖనే ఉందనుకోండి, దానికి ఏంటంటే రైతులందరినీ కూడా మనం సంఘం చేసుకోవాలంటే మొదలు ఏంటంటే క్రమశిక్షణ కొద్దీ ప్రతిరోజు కొద్దిగా మీ లోపల మంచి కొన్ని వ్యవసాయం మీదనే చర్చ జరగాలి. అనవసరం విషయాలు కూడా చర్చలు పెట్టుకోవద్దు. ఒక టైం ప్రకారం ఒక క్రమశిక్షణ కొద్ది మనం ఉండాలి. గ్రామంలో రైతు సోదరులందరికీ కూడా మన మీద ఒక మంచి అభిప్రాయం కలగాలి. మన ఆలోచన మంచి సేవాపరంగా ఉండాలి. ఇటువంటి కల్తీ రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకునే మన ఊరిలో అవి రాకుండా కూడా చూసే అవన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ మాదిరిగా మనం చేసుకునే అవసరం. ఇప్పుడు ఇదే మీరు అనుకునే ఒక సహకార సంఘంగా ఏర్పాటు చేసుకోవాలంటే మనం కొద్దిగా ఏంటంటే మనం బైలాస్ ఒకటి తయారు చేసుకొని దగ్గర ఉన్న కోఆపరేటివ్ ఆఫీసర్ మనకు సంబంధించినది వారు మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు సహకార సంఘం చేసిన అవుతాయి. దాని తర్వాత ఇక మిగతా కార్యక్రమం ఉంటుంది. అశోక్ కుమార్ గారు, చూస్తుంటాం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వరి పంట అనేది ఎక్కువగా పండుతుంది. ఈ వరి ద్వారా రైతుకు వచ్చే ఆదాయము చాలా తక్కువగా ఉంటుంది. అంటే పంట కైలు చేసి మార్కెట్కు తరలించడం ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తుగా పరిణమిస్తున్నాయి. అదే నేపథ్యంలో రైతులకు మిగిలే ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది. వరి సాగులో కూడా రైతులు ఎక్కువగా లాభాలను ఆర్జించాలంటే అసలు ఏం చేయాలంటారు? ఎటువంటి మార్పులు రావాలంటారు? ముఖ్యంగా మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే నిజానికి ఏంటంటే ఇప్పుడు బయట మీకు బియ్యమే చూసుకున్నట్టయితే 40 రూపాయలు అవుతుంది అనుకోండి. ఉత్పత్తి చేసిన రైతుకు అసలు 20 రూపాయలే వస్తున్నది. మిగతా ఏంటంటే మిగతా 20 రూపాయలు వేరే అక్కడనే వేరే పోతాయి. ఏ ఉత్పత్తులు తీసుకున్నా కానీ రైతుకు ఉత్పత్తి చేసిన రైతుకు వచ్చే లాభం కన్నా ఎక్కువ బయట వాళ్ళకి లాభం ఉంది కనుక మేమేంటంటే రైతులను ఈ విధంగా మేము 20 సంవత్సరాల కిందనే రైతు ఇది నుంచి వినియోగదాన కార్యక్రమం పెట్టాం. మళ్ళీ లక్ష్మీపూర్ రైతులను కూడా ఆ విధంగా మేము ఎంకరేజ్ చేశాము. దాంట్లో ఒక ఉదాహరణ మీరు చూసినట్టయితే ఇప్పుడు సన్న రకం వడ్లే కానీ ఏదన్నా కానీ ఉందనుకోండి, దానికి ఒక క్వింటాల్ ధర అనుకోండి సుమారుగా క్వింటాల్ దానికి 2000 రూపాయలకి అమ్ముకున్నానుకోండి. అదే రైతు ఏంటంటే ఒక 2-3 రోజులు మీకు ఓపిక పట్టేసి దాన్ని ఆరబెట్టేసి ఒక మీరు రైస్ మిల్లింగ్ చేసినట్టయితే ఒక 60 కిలోల బియ్యం అవుతుంది. 60 కిలోల బియ్యాలని రైతుకి బయట అమ్మినట్టయితే 40 రూపాయలు కిలోకి ఉన్నది. అంటే కనీసం ఏంటంటే ఒక ఎకరం ఒక క్వింటాల్ పెరిగితేనే 400-500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా రైతుకు మిగిలే అవకాశం ఉంది. అట్లా ఈ విధంగా మనం చేసినట్టయితే ఒక ఎకరం మీద 10,000 నుంచి 20,000 దాకా వచ్చే అవకాశం అట్లా ఉంది. రైతులు ఏంటంటే ఈ విధంగా మన ఉత్పత్తులను కొద్దిగా వినియోగానికి అనుకూలంగా ఉండే విధంగా మార్చి అమ్ముకున్నట్టయితే ఆ లాభం అనేది మనకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మధ్య దళాలకు వాళ్ళకే పోతుంది. కనుక ఈ విధంగా రైతులందరినీ ఎంకరేజ్ చేయాలి. ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్రామంలో బట్టినే వరి ధాన్యం పండుతున్నది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే తినేవాళ్ళు కూడా గ్రామంలో కూడా ఎక్కువ ఉన్నారు. మన ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు మనకు ఏంది ఇప్పుడు ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా అమ్ముతున్నారు కదా. రైతు నుంచి ఏంటంటే మీరు ధాన్యం కొనే బదులు కొద్దిగా బియ్యం కొనండి. రైతుల దగ్గర నుంచి కొన్నట్టు అవుతుంది ఏంటంటే అనవసరంగా గవర్నమెంట్ కూడా ఖర్చు మిగిలిపోతుంది. మిల్లింగ్ ఛార్జీలు కానీ లేకపోతే మీరు రవాణా ఛార్జీలు కానీ కొంచెం ఇవన్నీ కూడా మరి మిగిలే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం రోజు చూస్తూనే ఉన్నాం అనుకోండి, అవి దీంట్లో ఎక్కువ అంత రకరకాల తప్పుడు పనులు కూడా జరుగుతున్నాయనే అవకాశం అట్లా వింటూనే ఉన్నాం. అందుకొరకు ఏంటంటే గ్రామంలో రైతు దగ్గర నుంచి మరి రైతే తింటున్నాడు కనుక గ్రామంలో 80% మంది వినియోగదారులే ఉన్నారు. ₹1 బియ్యం తినేవాళ్ళు. అందుకొరకు రైతు దగ్గర బియ్యం తీసుకొని ఇక్కడనే మీరు పెట్టినట్టయితే రైతులకు లాభంగా ఉంటుంది. అటు ప్రజాధనం కూడా మిగిలే అవకాశం అట్లా ఉంటుంది.